Faction of 5-fluorouracil. Hello everyone, welcome to the MS Pharma. Today I am going to discuss about anti-cancer drug classification part 4. So remaining drugs classification we will see in this session. If you find my content is helpful, please like, share and subscribe my channel. So let's get into this session. Microtubule damaging agents. So examples: vincristine, vinblastine, vinorelbine, paclitaxel, docetaxel, estramastin. So these are 6 drugs involved in the microtubule damaging. Coming to their mechanism of action, these are mitotic inhibitors bind to microtubular protein tubulin, prevents its polymerization and cause disruption of mitotic spindle and interfere with the cytoskeleton function. So with the mechanism of action ఏంటి? Bind to microtubular protein tubulin. So tubulin ఏంటి? It is a globular protein. So tubulin function ఏంటి? It is involved in the polymerization to produce microtubules. సో ఇది మనకి పాలిమరైజేషన్ ఇన్వాల్వ్ అయ్యి మైక్రోట్యూబుల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మైక్రోట్యూబుల్స్ ఫంక్షన్ ఏంటి? దే మెయింటైన్ ది సెల్ షేప్, సెల్ స్ట్రక్చర్ అండ్ ఆల్సో ఇంట్రాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ది సెల్ డివిజన్. సో మనకి అవి సెల్ షేప్ ని, సెల్ స్ట్రక్చర్ ని మెయింటైన్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సెల్ డివిజన్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో ప్రివెంట్స్ ఇట్స్ పాలిమరైజేషన్. సో ఈ మైక్రోట్యూబులర్ డ్యామేజింగ్ ఏజెంట్స్ పాలిమరైజేషన్ ని ప్రివెంట్ చేసి ఫైనల్ గా మైక్రోట్యూబుల్స్ అంటే ఫామ్ కాకుండా చేస్తాయి. So prevent the polymerization and cause the disruption of mitotic spindle and interfere with the cytoskeleton function. They are cell cycle specific. Metaphase arrest occurs in the mitotic phase. So మనకి మెయిన్గా సెల్ సైకిల్ ఫేస్లో ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి మెటాఫేస్ అరెస్ట్ అనేది మనకి సెల్ సైకిల్లో జరుగుతుంది. సో నెక్స్ట్ డ్రగ్ వచ్చేసి vincristine. It is also called as the oncovin. So vincristine function ఏంటి? Vincristine used in the treatment of leukemia in children, Wilms tumors and Ewing sarcoma. So leukemia ఏంటి? Leukemia is one type of blood cancer. సో బ్లడ్ ఫార్మింగ్ టిష్యూలో కానీ బోన్ మ్యారోలో కానీ క్యాన్సర్ సెల్స్ డెవలప్ అయితే దాన్ని ల్యూకేమియా అంటాం. సో విల్మ్స్ ట్యూమర్స్ ఏంటి? విల్మ్స్ ట్యూమర్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as ది నెఫ్రోబ్లాస్టోమా. విల్మ్స్ ట్యూమర్స్ మనం నెఫ్రోబ్లాస్టోమా అని కూడా అంటాం. ఇట్ ఈజ్ ఏ క్యాన్సీరియస్ కిడ్నీ ట్యూమర్ దట్ ప్రైమర్లీ ఎఫెక్ట్ చిల్డ్రన్. సో ఇదేంటి మనకి కిడ్నీలో కనుక క్యాన్సర్ సెల్స్ డెవలప్ అయితే దాన్ని విల్మ్స్ ట్యూమర్స్ అంటాం. ఇది ప్రైమర్గా మనకి మెయిన్గా చిల్డ్రన్స్లో ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈవింగ్ సార్కోమా. ఈవింగ్ సార్కోమా అంటే ఏంటి? ఈవింగ్ సార్కోమా ఇట్ ఈస్ ఎ వన్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ దట్ అక్కర్స్ ఇన్ అండ్ అరౌండ్ ది బోన్. సో బోన్ చుట్టూ కానీ బోన్ లోపల కానీ మనకి క్యాన్సర్ సెల్స్ డెవలప్ అయితే దాన్ని ఈవింగ్ సార్కోమా అని అంటాం. నెక్స్ట్ vinblastine it produced by coupling of catharantin and vindolin, used in the treatment of Hodgkin disease and breast cancers లో యూజ్ చేస్తాం vinblastine ని. కమింగ్ టు దేర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్: పెరిఫెరల్ న్యూరోపతి, అలోపేషియా, అటాక్సియా, నెర్వ్ ప్లాసిస్. సో పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏంటి? వీక్నెస్ అండ్ నమ్నెస్ అండ్ పెయిన్ ఫ్రమ్ ది నర్వ్ డ్యామేజ్. సో నర్వ్స్లో కానీ వీక్నెస్ కానీ నమ్నెస్ కానీ ఉండి వాటి నుంచి మనకు పెయిన్ ప్రొడ్యూస్ అయితే దట్ కండిషన్ ఈస్ కాల్డ్ as ది పెరిఫెరల్ న్యూరోపతి. నెక్స్ట్ అలోపేషియా ఏంటి? అలోపేషియా ఇట్ ఈస్ ఏ హెయిర్ లాస్. నెక్స్ట్ అటాక్సియా అంటే ఏంటి? ఇంపేర్డ్ బ్యాలెన్స్ ఆర్ కోఆర్డినేషన్ డ్యూ టు ది బ్రెయిన్ డ్యామేజ్. సో బ్రెయిన్ డ్యామేజ్ వల్ల మనకి ఇంపేర్డ్ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ కండిషన్ ఈస్ కాల్డ్ as ది అటాక్సియా. నెక్స్ట్ వన్ నెర్వ్ ప్లాసిస్. నెర్వ్ పాల్సిస్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ డ్యామేజ్డ్ ఆర్ డిస్ఫంక్షన్ ఆఫ్ నర్వ్స్ కనుక డ్యామేజ్ అయ్యి డిస్ఫంక్షన్ అవుతుంది. దట్ కండిషన్ ఈస్ కాల్డ్ as ది నెర్వ్ పాల్సిస్. నెక్స్ట్ కమింగ్ టు దర్ మెకానిజం ఆఫ్ యాక్షన్, vincristine, vinblastine బైండ్స్ టు బీటా ట్యూబులిన్. సో బీటా ట్యూబులిన్ ప్రోటీన్కి బైండ్ అవుతాయి. బైండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తే డిస్ట్రప్షన్ ఆఫ్ ది మైటాటిక్ స్పిండిల్స్ డిస్ట్రప్షన్ చేసి క్రోమోజోమ్స్ ఫెయిల్ టు మూవ్ ఏ పార్ట్ డ్యూరింగ్ ది మైటోసిస్. సో మనకి మైటాటిస్లో క్రోమోజోమ్స్ వాటి అపోజిట్ సైడ్స్కి మూవ్ అవుతాయి కదా, అక్కడ ఆ స్టెప్ని ప్రివెంట్ చేయడం వల్ల మనకి మెటాఫేస్ అరెస్ట్ అనేది జరుగుతుంది. ఫైనల్గా సెల్ డివిజన్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. సో గాట్ ఇట్. వీటి ఫంక్షన్ ఏంటి? vincristine, vinblastine binds to beta tubulin,
బీటా ట్యూబులిన్కి బైండ్ అయిపోయి డిస్ట్రప్షన్ ఆఫ్ ది మైటాటిక్ స్పిండిల్ని డిస్ట్రప్షన్ చేసి క్రోమోజోమ్స్ని వాటి అపోజిట్ సైడ్కి మూవ్ అవడాన్ని ఇన్హిబిట్ చేస్తాయి. సో ఫైనల్గా మనకి మెటాఫేస్ అరెస్ట్ అనేది జరుగుతుంది, సెల్ డివిజన్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ వింక్రిస్టిన్ వింబ్లాస్టిన్. సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు, వింక్రిస్టిన్ అండ్ వింబ్లాస్టిన్ బైండ్ టు ది బీటా ట్యూబులిన్ అండ్ ప్రివెంట్ ది మూమెంట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇంటూ దేర్ ఆపోజిట్ సైడ్స్. ఫైనల్గా మనకి మైటాటిక్ సెల్ డెత్ అనేది జరుగుతుంది. ఎట్ ఏ ఫేస్లో మనకి G1 ఫేస్లో జరుగుతుంది ఈ టోటల్ సైకిల్. నెక్స్ట్ టాక్సిన్స్. Toxins are a class of diterpenes. Toxins enhance stability of microtubule, preventing the separation of chromosomes during the anaphase. సో మెయిన్గా ఎక్కడ ఏ ఫేస్లో యాక్ట్ చేసే టాక్సిన్స్ అంటే అనాఫేస్లో. ఈ అనాఫేస్లో ఏం చేస్తాయి అంటే ఎన్హాన్స్ స్టెబిలిటీ ఆఫ్ మైక్రోట్యూబుల్స్ యొక్క స్టెబిలిటీని ఇంక్రీజ్ చేసి ప్రివెంటింగ్ ది సపరేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ సపరేట్ అవ్వడాన్ని ప్రివెంట్ చేస్తాయి. సో దీనివల్ల ఏమవుతుంది, క్రోమోజోమ్స్ వాటి అపోజిట్ సైడ్కి మూవ్ అవ్వకపోవడం వల్ల మనకి సెల్ డివిజన్ అనేది స్టాప్ అవుతుంది. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ టాక్సిన్స్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి డ్రగ్స్ పాక్లిటాక్సిల్, డోస్టాక్సిల్. సో ఫస్ట్ వన్ పాక్లిటాక్సిల్ ఈజ్ derived ఫ్రమ్ ది బార్క్ ఆఫ్ ది వెస్టర్న్ ear tray. నెక్స్ట్ డ్రగ్ వచ్చేసి డోస్టాక్సిల్, ఎఫెక్టివ్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్లో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది డోస్టాక్సిల్. నెక్స్ట్ కమింగ్ టు దేర్ యాక్షన్, పాక్లిటాక్సిల్ అండ్ డోస్టాక్సిల్ బైండ్ టు ది బీటా ట్యూబులిన్, ఎన్హాన్స్ ది పాలిమరైజేషన్. సో ఇక్కడ వీటి యాక్షన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. పాలిమరైజేషన్ ఫస్ట్ డ్రగ్స్ వచ్చేసి వింక్రిస్టిన్ వింబ్లాస్టిన్ ఏమో మనకి పాలిమరైజేషన్ని ప్రివెంట్ చేస్తాయి. సో ఇక్కడ ఈ పాక్లిటాక్సిల్ డోస్టాక్సిల్ ఏంటి, ఎన్హాన్స్ ది పాలిమరైజేషన్, ఫార్మేషన్ ఆఫ్ అబ్నార్మల్ మైక్రోట్యూబుల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో అబ్నార్మల్ మైక్రోట్యూబుల్స్ ఏం చేస్తాయి, ఫైనల్గా అవి సెల్ డివిజన్లో ఇన్వాల్వ్ అవ్వవు. అబ్నార్మల్ మైక్రోట్యూబుల్స్ కాబట్టి సెల్ డివిజన్లో ఇన్వాల్వ్ అవ్వక మనకి మైటోటిస్ అనేది ఇన్హిబిట్ అవుతుంది, ఫైనల్గా సెల్ డెత్ అనేది జరుగుతుంది. ఓకే, ఏంటి వీటి మెకానిజం ఆఫ్ యాక్షన్, పాక్లిటాక్సిల్ డోస్టాక్సిల్ బైండ్స్ టు బీటా ట్యూబుల్, ఎన్హాన్స్ పాలిమరైజేషన్, ఫార్మేషన్ ఆఫ్ అబ్నార్మల్ మైక్రోట్యూబుల్స్, ఇన్హిబిట్ ది మెటాసిస్, సెల్ డెత్ ఇస్ అక్కర్స్. సో అబ్నార్మల్ మైక్రోట్యూబుల్స్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి అవి సెల్ డివిజన్లో ఇన్వాల్వ్ అవ్వవు, ఫైనల్గా మనకి సెల్ డెత్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ టోపోఐసోమరేస్ 2 ఇన్హిబిటర్స్. టోపోఐసోమరేస్ 2 ఇన్హిబిటర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇటోపసైడ్, టినోపసైడ్. సో వీటి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి, ఫస్ట్ డిజాల్వ్ 2 drugs are semi-synthetic derivative of podopillotoxin, a plant glycoside. సో ఇక్కడ మనకి పోడోపిల్లోటాక్సిన్ అనేది ఒక ప్లాంట్ గ్లైకోసైడ్ అన్నట్టు. ఇవి మనకి ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, ఇటోపసైడ్, టినోపసైడ్. వీటి యాక్షన్ ఏంటంటే అరెస్ట్ సెల్స్ ఇన్ ది G2 phase and cause DNA breaks by affecting the DNA topoisomerase 2 function. సో మనకి G2 phase లో సెల్స్ని అరెస్ట్ చేసి DNA బ్రేక్ చేస్తాయి. ఎట్లా బ్రేక్ చేస్తాయి అంటే దే ఫార్మింగ్ బాండ్ విత్ DNA టోపోఐసోమరేస్ 2 ఫంక్షన్ తోటి బాండ్ ఫామ్ చేసుకొని మనకి సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. యూజ్డ్ ఇన్ టెస్టిక్యులర్ క్యాన్సర్ అండ్ లంగ్స్ క్యాన్సర్స్లో యూజ్ చేస్తాం. ఈ టోపసైడ్, టినోపసైడ్ మెయిన్గా మనం టెస్టిక్యులర్ క్యాన్సర్ అండ్ లంగ్స్ క్యాన్సర్లో యూజ్ చేస్తాం. కమింగ్ టు దర్ మెకానిజం, సో ఇక్కడ టోపసైడ్, టినోపసైడ్ అనేది ఫార్మ్ కాంప్లెక్సెస్ విత్ DNA అండ్ టోపోఐసోమరేస్ 2 ప్రివెంట్స్ ది రిలీజ్ ఆఫ్ బ్రోకెన్ DNA strand and cell death will occurs. So this complex is topoisomerase 2 and DNA strand. This etoposide, tinoposide form the complexes with the topoisomerase 2 and DNA strand that will inhibit the release of new DNA strand from this double strand DNA. So first topoisomerase 2 function ఏంటి, topoisomerase 2 అనేది DNA కి బైండ్ అయిపోయి దీని నుంచి డబుల్ స్టాండ్ DNA నుంచి 2 DNA మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇటోపసైడ్, టినోపసైడ్ వెళ్ళేసి కాంప్లెక్స్కి బైండ్ అయిపోయి ఈ డబల్ స్టాండ్ DNA నుంచి 2 న్యూ DNA మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అవ్వడాన్ని ప్రివెంట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఇటోపసైడ్, టినోపసైడ్. సో గాట్ ఇట్, ఫంక్షన్ ఏంటి, ఫస్ట్ టోపోఐసోమరేస్ ఫంక్షన్ ఏంటంటే డబుల్ స్టాండ్ DNA నుంచి 2 న్యూ సింగిల్ స్టాండ్ DNA మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ అవుతాయి. సో ప్రొడ్యూస్ అవ్వడంలో టోపోఐసోమరేస్ 2 అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఈ టోపసైడ్, టినోపసైడ్ వెళ్ళేసి ఈ కాంప్లెక్సెస్కి బైండ్ అయిపోయి డబుల్ స్టాండ్ DNA నుంచి 2 DNA ఫ్రాగ్మెంట్స్ ప్రొడ్యూస్ అవ్వడాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఇటోపసైడ్, టినోపసైడ్. నెక్స్ట్ టోపోఐసోమరేస్ 1 ఇన్హిబిటర్స్, ఎగ్జాంపుల్ టోపోటికన్, ఇరినోటికన్, సెమీ సింథటిక్ అనలాగ్స్ ఆఫ్
camptothecin. Camptothecin యొక్క semi-synthetic analogues topotecan, irinotecan. They act on SG2 phase of a cell cycle. సో మనకి సెల్ సైకిల్లో SG2 phase లో మనకి ఇవి యాక్ట్ చేస్తాయి. ఇవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అంటే కాంప్టోథెసిన్ అనే ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. యాక్ట్ బై ఇన్హిబిటింగ్ ది టోపోఐసోమరేజ్ 1. సో టోపోఐసోమరేజ్ 1 ఫంక్షన్ ఏంటి? టోపోటెకన్ యూజ్డ్ ఇన్ మెటాస్టాటిక్ కార్సినోమా ఆఫ్ ఓవరీ అండ్ స్మాల్ సెల్ lung cell. Next, irinotecan, it produces the cholinergic effects because it inhibits the acetylcholinesterases. సో ఇక్కడ టోపోటెకన్ ఏమో మనకి కార్సినోమా ఓవరీ క్యాన్సర్లో యూజ్ చేస్తాం. ఇరినోటెకన్ అంటే మనకి ఇక్కడ కొలినర్జిక్ ఎఫెక్ట్స్ అంటే ప్రొడ్యూస్ చేస్తుంది డ్యూ టు ది ఇన్హిబిటింగ్ ది ఎస్టైల్కోలినెస్టరేజ్. ఎస్టైల్కోలినెస్టరేజ్ అనే ఎంజైమ్ ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి ఎస్టైల్కోలిన్ కాన్సన్ట్రేషన్ అనేది బ్లడ్లో ఇంక్రీజ్ అయిపోయి మనకి ఎస్టైల్కోలిన్ ఎఫెక్ట్స్ వాటి యాక్షన్స్ ఏంటి? మియోసిస్, బ్రాడికార్డియా, బ్రాంకోస్పాజం, ఈ కొలినర్జిక్ యాక్షన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్, సో ఈ టోపోఐసోమరేజ్ 1 ఏంటి? మనకి టోపోఐసోమరేజ్ 2 యాక్షన్ ఏంటి అనుకున్నాం. టోపోఐసోమరేజ్ 2 అనేది డబుల్ స్ట్రాండ్ డిఎన్ఏకి బైండ్ అయిపోయి ఆ డబుల్ స్ట్రాండ్ డిఎన్ఏ నుంచి 2 డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది టోపోఐసోమరేజ్ 2. సో ఇక్కడ టోపోఐసోమరేజ్ 1 ఫంక్షన్ ఏంటి? ఇది కూడా ఒక సింగిల్ స్ట్రాండ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిఎన్ఏ డబుల్ స్ట్రాండ్ డిఎన్ఏకి బైండ్ అయిపోయి ఒక సింగిల్ న్యూ డిఎన్ఏ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ టోపోఐసోమరేజ్ 1 ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి ఈ డిఎన్ఏ మాలిక్యూల్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ టోపోఐసోమరేజ్ 1 ఇన్హిబిటర్స్. టోపోఐసోమరేజ్ 1 ఇన్హిబిటర్స్ ఇరినోటెకన్ అండ్ topotecan. This will bind to the topoisomerase 1 and finally inhibiting the production of new DNA molecules from the single strand DNA. The single strand DNA నుంచి న్యూ డిఎన్ఏ మాలిక్యూల్ ప్రొడ్యూస్ అవ్వడాన్ని ఇన్హిబిట్ చేస్తాయి ఇరినోటెకన్, టోపోటెకన్. ఫైనల్గా సెల్ డెత్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ టోపోఐసోమరేజ్ 1 inhibitors. So thank you all. The next topics we will see in the next class. If you find my content is helpful, so please like, share and subscribe my channel. Thank you.